బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా పలు చోట్ల రోడ్లు వాగుల్లా తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే దుబాయ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులు అధికారులంతా అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో విపత్తుల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2017లో వచ్చిన హుదూద్ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్తుల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. GIS పేరుతో ప్రత్యేక ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం దాని ద్వారా అల్పపీడనం, వాయుగుండం, భూకంపాలు, వరదలు, సునామీలను ముందే గ్రహించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం అల్పపీడనం నేపథ్యంలో ఈ ల్యాబ్ ద్వారానే మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చే వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలి బంధిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరుసగా గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిపార్ట్మెంట్లో కూడా స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్పపీడన పరిస్థితి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి కూడా సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 24/7 దీనికి సంబంధించిన సిస్టమ్ పనిచేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఎలక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రదేశం నుంచి కూడా జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు, దాంతోపాటు అల్పపీడనానికి సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా ఇక్కడ నుంచి అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రతి గంటకు ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఆయా జిల్లాలకు కూడా అందిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం అల్పపీడన బలహీన పడినా సరే మరింతగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్పపీడన ఎక్కడ బలహీన పడింది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చెన్నై ప్రాంతంలో ప్రస్తుతం కొంతవరకు కూడా బలహీన పడిన పరిస్థితి కనపడుతుంది. అదే క్రమంలో కర్నూలులో కూడా బలహీన పడినా సరే మరింతగా 3-4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా మనకి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే కోస్తా ఆంధ్రాలోని గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, దాంతోపాటు ప్రకాశం జిల్లాలో మరింతగా వర్షాలు భారీగా కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలమయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ఆ ప్రాంతాల ప్రజలను సేఫ్టీ ప్లేసెస్ కూడా తరలించాలి, పూర్తిగా జిల్లా కలెక్టర్లందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వర్ష ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా పాఠశాలలు బంద్ ప్రకటించారు. ఆయా బంద్ కూడా రేపు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే రైన్ఫాల్కి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కృష్ణా జిల్లా నాగేలంకలోని 75.0 మిల్లీమీటర్ల వర్షం, అత్యధిక వర్షం పడిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అదే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నార్త్, మచిలీపట్నం సౌత్, ఉయ్యూరు, మచిలీపట్నం సౌత్లో ప్రధానంగా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా అన్ని ప్రాంతాలను కూడా అలర్ట్ చేశారు. దాంతోపాటు వెదర్ స్పెషలిస్ట్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బసవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ప్రస్తుతం అల్పపీడన పరిస్థితి ఎలా ఉంది, రాబోయే రోజుల్లోని ఎలాంటి వర్షాలు కురవబోతున్నాయి? అల్పపీడనం ఏదైతే 21వ తేదీ ఫామ్ అయిందో అది ఇప్పుడు బలహీన పడింది. కానీ మనకి మరి 25వ తేదీ ఇంకొక అల్పపీడనం వచ్చే ప్రభావం ఉంది. దాంతోపాటు ఆ రాయలసీమ జిల్లాలు ప్లస్ రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా 27వ తారీఖు నుంచి మరీ ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడుకైతే మనకి ఈ అల్పపీడనం వల్ల మనకు మేజర్గా 4-5 జిల్లాలు అఫెక్ట్ అయ్యాయి. ఒకసారి ఈ అల్పపీడనం ప్రస్తుతం చెన్నై దగ్గర కొంత బలహీన పడింది. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అల్పపీడనము మామూలు మనకు తీవ్ర అల్పపీడనంగా
ఉన్నది. దాని ప్రభావం కాస్త నిన్న ఎక్కువగా ఉన్నది. ఈరోజు దాని తీవ్రత తగ్గింది. ఈరోజు మనకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈరోజు రేపు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్ష సూచన ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 25వ తారీఖు ఇంకొక అల్పపీడనము సూచన ఉంది కాబట్టి దాని ప్రభావము 27, 28, 29వ తారీఖు వరకు కూడా మనకి రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు. నెక్స్ట్ పడే అల్పపీడనానికి సంబంధించి ఇదే ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉందా, ఇంతకంటే ఎక్కువగా ఉంటుందా? ఇంతకంటే కొంచెము ఎక్కువగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారము అట్లా ఉంది. మనము రోజు రోజు వాచ్ చేసుకునే కొద్దీ మనకు తీవ్రంగా ఎక్కడ ఉంటాయి అనేది మనము ఖచ్చితంగా చెప్పగలము. ప్రస్తుతానికైతే మనకు 25 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావము బాగా అంటే మనము ఇప్పుడు అయితే చెప్పలేము. ఇంకా అప్కమింగ్ రోజు మానిటరింగ్ చేసుకోవడం వల్ల మనం దీని ప్రభావం ఎంత మేర ఉండొచ్చు అనేది ఖచ్చితంతో చెప్పగలము. మామూలుగా ఈ అల్పపీడనాలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా అల్పపీడనాలు ఎందుకంటే మనం వాయుగుండాలు తుఫానుగా మారే అవకాశం ఉండేది కూడా ఎక్కువగా చెప్పుకుంటాం. ఈ అల్పపీడనాల ఈ సీజన్లో ఎక్కువగా పడటానికి కారణం మనకు మామూలుగా ఏంటంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకు 16వ తారీఖు నుంచి యాక్టివేట్ అయ్యింది. దాని ప్రభావంతో ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సైక్లోన్స్ అఫెక్ట్ అయ్యే మెయిన్ సీజన్ అనమాట. అందుకు ఈ కాలంలో మనకు ఎక్కువగా అల్పపీడనాలు ప్లస్ అది వాయుగుండము అలా తీవ్ర వాయుగుండం లాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ 3 నెలలు సైక్లోన్ సీజన్ అని కూడా అంటాము. దీని ప్రభావంతో సైక్లోన్ ఎక్కువగా అవకాశం ఉంటాయన్నమాట. సో వర్షాలు ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్కడ పడినాయి అది కూడా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా కృష్ణా జిల్లాలోని వర్షభావం ఎక్కువగా కనబడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల పరిస్థితులు వాటి గురించి కూడా మనకి వివరించే ప్రయత్నం. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఇది హవర్లీ అప్డేట్ అవుతుందన్నమాట రైన్ఫాల్. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురంలో మనకు 68 mm రైన్ఫాల్ రికార్డ్ అయింది. ఇదే మనకు ఇప్పటి వరకు ఉన్న అత్యధిక వర్షము. ఈరోజు చూసుకున్నట్టయితే మనకు 248 mm మనకి పోయిన అల్పపీడనంలో తిరుపతి డిస్టిక్ నెల్లూరులో బాగా ఎక్కువ రికార్డ్ అయిందనమాట. ఇది ఈరోజు రైన్ఫాల్ చూసుకున్నట్టయితే కానీ ఇప్పటి వరకు ఇది మనము హెవీ రైన్ఫాల్ అంటే 64.5 mm అనేది మనము అధిక వర్షపాతంగా నమోదు చేస్తాము. ఇప్పటికైతే ఒక మండలమే మనకు అంత 64.5 mm దాకా చేరింది. ఇది ఇంకా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ సార్, ఇప్పుడు అల్పపీడనం బలహీన పడింది చెన్నై దగ్గర అంటున్నారు. అయితే దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజు రేపు కూడా మనకి ఇలానే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు కూడా ఈరోజు వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ కమ్యూనికేషన్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయా జిల్లాలకు సంబంధించిన పరిస్థితులు తెలుసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కమ్యూనికేషన్ డెస్క్ కూడా పనిచేస్తుంది. 24/7 ఆ డెస్క్ ఎలా పనిచేస్తుందో కూడా మనకి బషీర్ రెడ్డి గారు వివరిస్తారు. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తున్నారు. దీని గురించి మనకు రాష్ట్రంలో విపత్తు నివారణ సంస్థకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అదేంటంటే 1070 అనే నెంబరు. ఎవరైనా మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి కాల్ చేసినా కూడా అది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వస్తుంది. మా ఆఫీస్లో మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా, వర్షాలు ఎంతవరకు ఉండొచ్చు, వర్షం మోతాదు ఎంతవరకు ఉండొచ్చు మా జిల్లాల్లో అని కూడా మనము చెప్పగలిగే, నెక్స్ట్ 5 రోజులకు ఎట్లా ఉంటుంది వర్షపాతం అనేది కూడా మనకు కాల్ చేసినట్లయితే మనం సమాచారం అందచేయగలము. ప్లస్ ఎనీ టైప్ ఆఫ్ విపత్తుల గురించి మనము 112 అని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఇది కూడా ఎవరైనా కాల్ చేసినా కూడా అది డిజాస్టర్ రిలేటెడ్ కాల్స్ అయితే గిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్కి వస్తాయి. అవి మేము తత్వరంగా పరిష్కరించగలము. మనం ప్రతిరోజు కూడా ఇట్లా నెక్స్ట్ 5 రోజులకి జిల్లాల వారీగా కూడా ఎక్కడెక్కడ ఎంత మోతాదులో వర్షం పడుతుంది అనేది కూడా మనం చెప్తాము. ఈరోజు అయితే గిన ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. రేపు మనకు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాలు ప్లస్ తిరుపతి ఇక్కడ ఒక భారీ వర్షాలు, మిగతా చోట్ల మనకు కోనసీమ నుంచి
తిరుపతి వరకు కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం మాత్రం బలహీనపడిన ఈ అల్పపీడనం ప్రభావంతోనే మనకు రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరింతగా 25th మరోసారి అల్పపీడనం పడే అవకాశం. ఎస్ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఏదైతే ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలోని ప్రస్తుతం ఎమర్జెన్సీ డెస్క్ పనిచేస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆ ఫోన్ కాల్స్ ఏముంటాయో వాటిని అన్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళతోని ప్రజలతోని ఇక్కడి నుంచి కూడా మమేకమై మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో 24 hours అది పనిచేస్తుంది. ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి ఎవరైతే ఆ జిల్లా నుంచి ఎవరు కాల్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ నోట్ చేసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి ఏ ప్రాంతంలోని ఎంత రైన్ఫాల్ ఉంది, ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనే దానిపై కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రజలు అనునిత్యం కూడా వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్పిన పరిస్థితి నుండి అయితే ప్రస్తుతం అల్పపీడనం ఏదైతే ఉందో చెన్నై తమిళనాడు ప్రాంతంలోని అల్పపీడనకు సంబంధించి అక్కడ బలహీనపడిన నేపథ్యంలో ప్రస్తుతం మరో 2 రోజుల పాటు వర్షాలు కురే అవకాశాలు కనపడుతున్నాయి. బలహీనపడిన నేపథ్యంలో ఈ వర్షాలు ఈ 2 రోజుల పాటు ప్రధానంగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నారు. అయితే వచ్చే 25వ తారీఖు తర్వాత మరో అల్పపీడనం కూడా పడే అవకాశం ఉంది. అయితే అది దీనికంటే కొంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెబుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. మరో అల్పపీడన ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా మరిన్ని వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం, దాంతోపాటు కోస్తాంధ్రలోని మరింతగా వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్ అయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే విపత్తు నివారణ హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత కూడా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ప్రజలను కూడా సేఫ్టీ ప్లేసెస్లోకి తరలించారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా వాగులు వంకలు కూడా పూర్తి స్థాయిలోని పొంగిపొరులుతున్న నేపథ్యంలోని కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా రోడ్డు కనెక్టివిటీ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే యంత్రాంగం తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, దాంతోపాటు ఏదైతే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా, కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో కూడా ఇందుకు సంబంధించిన కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి అనునిత్యం ఈ అల్పపీడన సంబంధించిన ప్రభావంతో పడుతున్న వర్షాల నేపథ్యంలోని ప్రతినిత్యం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేస్తుంది. ప్రజలకు పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలలో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనజీవనం ప్రస్తుతం స్తంభించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్లోని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, రాబోయే పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకు రిపోర్ట్స్ అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ఇక్కడ టెక్నాలజీ పరంగా ఎలా వర్క్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 2017లోని హుద్హుద్ తుఫాను తర్వాత సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చారు. ప్రధానంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలకు అట్లాగే ప్రభుత్వానికి ముందుగానే తెలియచేసేందుకు ఒక టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అది ఫస్ట్ టైం 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు. అదే జిఎస్ సిస్టమ్. ఇది ప్రధానంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అది తెలుసుకోవటం, ట్రైనింగ్ తీసుకోవటం, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అది ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే విపత్కర పరిస్థితులు ఏదైతే తుఫాన్ కావచ్చు, వరదలు కావచ్చు, అల్పపీడనం లాంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అలర్ట్ చేయటం, దాంతోపాటు ప్రభుత్వానికి సమాచారం చేయటం, మొత్తం వ్యవస్థ మొత్తం ఇక్కడి నుంచే పనిచేయబోతుంది. ప్రస్తుతం ఆ వ్యవస్థ దగ్గరే ఉన్నాం, ఆ ల్యాబ్ దగ్గరే ఉన్నాం. అదే జిఎస్ ల్యాబ్. ఆ ల్యాబ్ ఎలా పనిచేస్తుంది దానికి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు జిఎస్ ల్యాబ్ ఇన్ఛార్జ్ హరీష్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది, ఎలా ఇంప్లిమెంట్ చేశారు కూడా మనకి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. సరే, ఇది కానీ మీరు చూసుకుంటే 2014లో మనకు హుదూద్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా మనకి స్టేట్ ఆఫ్ దాట్ అంటే ఒకే
ప్లేస్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర రావాలి అనేది ఆయన ఆలోచన సార్. ఎందుకంటే అది లేకపోవడం వల్లే మనము హుద్హుద్ టైంలో సరిగ్గా మనము చేయలేకపోయామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే దగ్గర ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలని చెప్పి అప్పుడు మనకి జిఐఎస్ అండ్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవలు అనేది డిజిటల్గా మనకు వెళ్ళాలనేది ఆయన ఆలోచించి అప్పుడు వరల్డ్ బ్యాంక్ ద్వారా ఆయన ఏపీడిఆర్పి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు సార్. దానికి భాగంగానే మనకి ఇండియాలోనే ది ఫస్ట్ జిఐఎస్ ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఆ జిఐఎస్ ల్యాబ్ ద్వారా ఈ అండ్ డేటా సెంటర్ ఓన్గా దీనికి స్పెసిఫిక్గా ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డేటా సెంటర్ ఒకటి బిల్డ్ చేశారు. మీరు కానీ పైన ఎస్సీఓసీలను చూసుకుంటే ఒక సెంట్రలైజ్డ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అండ్ మండల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పెడుతూ స్టేట్ నుంచి ఎలా డిస్ట్రిక్ట్స్ మండలు ఇలాంటి హుద్హుద్ లాంటి టైం కానీ బుడమేరు టైం కానీ ఇలాంటి టైమ్స్ వచ్చేటప్పుడు మిచాంగ్ కానీ వచ్చేటప్పుడు ఎలా దీన్ని ఒకే దగ్గర కూర్చొని మనము జనాల్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సిస్టమ్ని ఎలా మేనేజ్ చేయాలనేది అని దీని భాగంగా ఈ జిఐఎస్ అనేది ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారండి. ఇందులో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే సార్, ఫస్ట్ డేటా అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి డేటాని మనము ఒకే దగ్గర సేకరించుకోవాలి సార్. ఇప్పుడు మనం అది తీసుకొస్తేనే మనము ఇప్పుడు సైక్లోన్ వస్తుంది, ఒక సైక్లోన్ వస్తున్నప్పుడు ఎంతమంది ప్రజలు ఎవాక్యువేట్ చేయాలి, ఆ ఇంటెన్సిటీ ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఫోర్కాస్ట్ సిస్టమ్స్ ఎలాంటి ఫోర్కాస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫోర్కాస్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర మనం చూడగలగాలి. ఒకవేళ ఫోర్కాస్ట్ సిస్టమ్స్ వలన ఎంతమంది ఏ మండలాలు ఎఫెక్ట్ అవుతుంటాయి, ఒకవేళ అక్కడ స్కూల్స్ ఉంటే ఎన్ని స్కూల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఒకవేళ హాస్పిటల్స్ ఉంటే ఆ హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా సెంట్రల్గా ఒకే దగ్గర రావాలి అనే ఉద్దేశంతో అప్పుడు మనకి ఈ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. టేక్ యువర్ సీట్, మీరు కూర్చొని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మనకి. ఇది ఎలా పనిచేస్తుంది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను, దానికి సంబంధించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కానీ మనం చూసుకుంటే అండి, ఇది జిఐఎస్ పోర్టల్ అండి. ఈ జిఐఎస్ పోర్టల్లో కానీ మీరు చూసుకుంటే మీరు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అందరూ ఓపెన్ చేయొచ్చు. ఇది ఓన్లీ టు కలెక్టర్స్ అండ్ వాళ్ళకి ఇది కోడ్ బేస్డ్. ఇప్పుడు కానీ ఇందులో కానీ చూసుకుంటే అప్పుడు డిజైన్ అనేది అన్ని అలర్ట్స్, ఎర్త్క్వేక్ వచ్చే ముందు ఎర్త్క్వేక్ వస్తే దాని అలర్ట్ ఎక్కడ ఇవ్వాలి అవనేది దీని ఉంటుంది. ఇది ఇప్పుడు సైక్లోనే చూడండి, ఒకవేళ సైక్లోన్ వచ్చేటప్పుడు ఆ ట్రాక్ అనేది ఇక్కడ సైక్లోన్ ట్రాక్ ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎటువైపు వస్తుంది అనేది విండ్ అన్నీ ఇందులో తెలుస్తుంది. అలానే కాకుండా హజార్డ్ ప్రోజన్, ఇదేంటంటే ఒక పర్టికులర్ మండల్ అనేది ఎర్త్క్వేక్ ప్రోనా, డ్రౌట్ ప్రోనా, స్టామ్ సర్జర్ లేదా సైక్లోన్ ఇదనేది హిస్టారికల్ 30 years హిస్టారికల్ డేటాని తీసుకొని ఇది మనం తయారు చేసున్నామండి. ఈ పర్టికులర్ మండల్లో ఇప్పుడు కానీ ఇది చూసుకుంటే ఈ మండల్ అనేది ఈ డిజాస్టర్స్ అన్నిటికీ ప్రోన్ అనమాట. సో వాళ్ళు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి అనేది ఇది. అదే కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్, ఈ ఎమర్జెన్సీ సర్వీస్ ఏంటంటే ఇది ఓపెన్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్లో మనం తాడేపల్లి చూసుకుంటే, తాడేపల్లి ఏరియాలో తాడేపల్లి గుంటూరు చూసుకుంటే అక్కడ దగ్గరలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ హాస్పిటల్స్ తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి లొకేషన్స్ కానీ ఆ హాస్పిటల్స్లో నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హాస్పిటల్ ఇది క్లిక్ చేసి ఈ హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ ఆ మొబైల్ నెంబర్కి ఇది కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ సిస్టమ్ అనేది ఏంటంటే బేసికల్లీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి డేటా ఒక సింగిల్గా ఇది వచ్చి ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చి డెసిషన్స్ ఇప్పుడు కలెక్టర్స్ కానీ లేదా డిస్ట్రిక్ట్ అథారిటీ కానీ స్టేట్ అథారిటీ కానీ ఒకే ప్లాట్ఫామ్లో ఇవన్నీ చూసుకునే విధంగా అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అదే కాకుండా ఇప్పుడు ఆర్టీజీఎస్లో రియల్ టైమ్ గవర్నెన్స్కి ఇదన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. అక్కడ అవేర్ అనే ఒక సైట్ని తీసుకొచ్చి ఈ అవేర్ సైట్లో ముఖ్యంగా అలర్ట్స్ ఎన్ని ఇచ్చారు, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, రెయిన్ఫాల్ ఎక్కడ ఉంది, రిజర్వాయర్స్లో వాటర్ ఎక్కడ ఉంది, ఈ మొత్తం ఈ వెదర్కి సంబంధించిన ప్రతి పారామీటర్ అనేది ఈ సింగిల్ వెబ్సైట్లో వచ్చేటట్టు ఇది డిజైన్ చేశారు. ఇటీవల కాలంలో మనం చూస్తుంటాము, అంటే ప్రజలకు చాలా మందికి కూడా ప్రధానంగా చూసినట్టయితే మరి కాసేపట్లోని మరికొన్ని గంటల్లో కూడా మీ ప్రాంతంలోని పిడుగులు పడే అవకాశాలు కనబడుతున్నాయి, ఈదురుగాలితో వర్షం పడుతుంది. ఈ ఎలక్ట్రల్ కూడా దీని ద్వారానే వచ్చే అవకాశం ఉంది. అవునండి, ఇప్పుడు సాధారణంగా అది కూడా సీఎం గారు ఫస్ట్ టైం అది 2018లో అది
ఇండియాలోనే ది ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసింది అది. దాన్ని సెల్ బ్రాడ్కాస్ట్ మెసేజ్ అంటారు. దాన్ని ఏంటంటే ప్రెసిడెన్షియల్ అలర్ట్స్. సో బేసికల్లీ విత్ ఇన్ 1 minute రేంజ్లో 1 minute మనకి ఎలాంటి అలర్ట్ అయినా కూడా, ఎలాంటి డిజాస్టర్ అయినా కూడా, కెమికల్ డిజాస్టర్ కానీ, డ్యామ్ బ్రీచెస్ కానీ వెంటనే అలర్ట్ చేయలేకపోతున్నాము. ఒకవేళ డ్యామ్ బ్రీచ్ అయితే వెంటనే అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఆ సిస్టమ్ని డెవలప్ చేశారండి. ఆ సిస్టమ్ని ఇండియాలోనే ది ఫస్ట్ అండి అది. తర్వాత మనం ఇంప్లిమెంట్ చేశాక ఇప్పుడు అది సెంట్రల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది C.dot అనే యాప్ ద్వారా ఇప్పుడు సెంట్రల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఒక ముఖ్య ఇదేంటంటే, సో ఏదైనా ఫోర్కాస్ట్ సిస్టమ్ మనకి లైట్నింగ్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి ఫోర్కాస్ట్ సిస్టమ్స్ ఉంటాయండి. అన్నీ 100% యాక్యురేట్ అవ్వకపోవచ్చు, బట్ ఒక డే 2 డే ముందు అది మోర్ యాక్యురసీ ఉంటుందండి. సో మనకి IMD లాంటి CWC లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే డేటాని జనాలకి, అడ్మినిస్ట్రేటర్స్కి వెంటనే అందజేయడమే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ యొక్క మెయిన్. సో ఇది అందజేయడానికి ప్రాపర్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేవు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉండాలి అనేదానికి ముఖ్యంగా GIS ల్యాబ్ కానీ, రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ కానీ పెట్టి దాని ద్వారా ఎవేర్ లాంటి సమస్య తీసుకొచ్చి మనము IMD నుంచి మనము అలర్ట్స్ అనేవి తీసుకుంటాము. IMD ఆల్రెడీ మనకి ఈ ప్రస్తుతాని కాలానికి ఆల్రెడీ IMD అలర్ట్ నౌకాస్ట్ వార్నింగ్ ద్వారా అలర్ట్ ఇచ్చిన్నది. ఈ ఏరియాస్లో ఆరెంజ్ కలర్ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఇచ్చింది. IMD ముందుగానే రీసెంట్గా IMD నార్త్ ఈస్ట్ మాన్సూన్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నది. సో దాన్ని బట్టి ఈ సీజన్లో సాధారణంగా హెవీ సైక్లోన్స్ ఉంటుందండి. మీరు కానీ చూసుకుంటే ఇందులో మీరు 27th 28th ఏరియాలో విజయవాడ ఏరియాలో రెయిన్స్ పెరిగే అవకాశం ఉన్నాయని చూపిస్తుంది. ఇది ఫోర్కాస్ట్ సిస్టంలో చూపిస్తుంది. IMD కూడా మనకి వెదర్ ఫోర్కాస్ట్లో కొంచెం రెయిన్స్ అనేవి అప్రమత్తంగా ఉండవని ఆల్రెడీ IMD వార్నింగ్ ఇచ్చి ఉన్నదండి. సో అదే కాకుండా ఇక్కడ మీరు IMD ఇన్సాట్ ఇమేజరీ చూసుకుంటే ఇక్కడ కానీ లో ప్రెజర్ ఏరియా ఫామ్ అయ్యి అది ఆల్రెడీ డెసిపేట్ అయ్యింది. ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ఆల్రెడీ క్లౌడ్స్ గట్రా హెవీగా ఉన్నాయి. సో దీనివల్ల మీకు రానున్న 26, 27 ఏరియా ఆ డేట్స్లో టూ ఎర్లీ టు సే దట్ ఇంకా సైక్లోన్ కింద ఫామ్ అవుతుందని మేము IMDతో కంటిన్యూస్గా టచ్లో ఉన్నాము. వాళ్ళ ఇచ్చే ఫోర్కాస్ట్ బేస్ చేసుకొని మేము అప్రమత్తం అవుతున్నాం. యాక్చువల్గా ఇందులో మెయిన్ ఇక్కడి నుంచి మీరు ప్రజలకు మెసేజ్ పంపుతారు. అంటే వాతావరణ మార్పులు కావచ్చు, మరి కాసేపట్లోనే మీ ఏరియాలోని పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు, అవి ఎలా వర్క్ చేస్తుంది ఇక్కడ నుంచి? సో ఇది ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ అండి. సో ఈ అలర్ట్ సిస్టంలో ఏంటంటే మనకి ఆల్రెడీ CWC IMD వాళ్ళ నుంచి మనకి అలర్ట్స్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ రానున్న రోజుల్లో 1 or 3 hours నౌకాస్ట్ కానీ, నెక్స్ట్ డే ఎలా, నెక్స్ట్ 7 days ఎలా రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, వెదర్ ఎలా. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ అలర్ట్ జనరేట్ చేస్తాం. అలర్ట్ జనరేట్ చేసి ఆ పర్టికులర్ మండల్స్, ఏ మండల్స్ ఉన్నాయో, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, రెడ్ అలర్ట్ అయితే రెడ్ అలర్ట్ వెంటనే కూడా ఆ అలర్ట్స్ని ఇక్కడ నుంచి పంపించగానే విత్ ఇన్ 5 to 10 minutesలో ఆ అలర్ట్స్ అనేవి జనాలకు రీచ్ అవుతాయి. సో జనాలకు మేము పంపించేటప్పుడు అది హెవీ రెయిన్ ఉందా, లైట్నింగ్ ఉందా, థండర్ ఉందా, ఇప్పుడు లైట్నింగ్ ఉందంటే కొంచెం సురక్షిత ప్రాంతాల్లో ఇప్పుడు మేము చూసుకుని లైట్నింగ్ డెత్స్ కూడా పెరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వల్ల గట్రా లైట్నింగ్ డెత్స్ కూడా పెరుగుతున్నాయి. సో మేము అలర్ట్స్ పంపించేటప్పుడు కొంచెం అప్రమత్తం, ఆ అలర్ట్స్ని చూడడం, ఆ అలర్ట్స్ని కొంచెం హెవీగా వస్తున్నాయని చెప్పి కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా కొంచెం సురక్షిత ప్రాంతాలకి ఆ ఒక్క టైం వరకు వెళ్తే కొంచెం అలర్ట్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదే కాకుండా ఇది మీ యాప్ రూపంలో కూడా ఉందండి. ఇది సాచెత్ అనే యాప్ అనేది. ఈ సాచెత్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అండి. ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా ఇదే ఫాలో అవుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ అవేర్ అనే వెబ్సైట్ నుంచి కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇందులో ప్రతి అలర్ట్ అనేది ఇందులో జనరేట్ అవుతుంది. సో అలర్ట్ జనరేట్ అయ్యేటప్పుడు మీరు లొకేషన్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్గా మీరుండే లొకేషనే కాకుండా మీరు ఇంకేదైనా లొకేషన్స్ కూడా మీరు ఒక పర్టికులర్ ఏరియా అది సబ్స్క్రైబ్ చేసుకుంటే
ఇది మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్స్ కావచ్చు, దాంతోపాటు విపత్తు నివారణ పరిస్థితులు ఏమున్నా సరే ఈ జిఐఎస్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 2017 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దీన్ని ప్రస్తుతం ఇతర స్టేట్స్ కూడా ఫాలో అవుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వరద పరిస్థితులు, దాంతోపాటు అల్పపీడన పరిస్థితులు ఎప్పటికప్పుడు మెసేజ్లు కూడా ఇక్కడి నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎలా వర్క్ చేస్తుందో దానికి సంబంధించి కూడా పూర్తిగా మనకి వివరించారు. జిఐఎస్ సిస్టమ్ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే, సైక్లోన్ ఎఫెక్ట్ పరిస్థితి వచ్చినా సరే ఇది పూర్తి స్థాయిలో ఈ విధంగా పనిచేస్తుంది.